రాష్ట్రంలో 1,50,00,000 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరాధ్య దైవమైన ఆరోగ్యశ్రీ సేవలు 1వ తేదీ నుండి నిలిపివేయటం నెట్వర్క్ హాస్పిటల్స్ కు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో 2 సంవత్సరాలు కాకుండానే 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆసుపత్రి యాజమాన్యాలు 3వసారి సమ్మెబాట పట్టడం చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వానికి చేతకానితనమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య ఘాటుగా హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేద ప్రజలు రోడ్లపై పడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనస్తుంది. ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీలు 1-2 తప్పక ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయల చొప్పున డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పినాడు. నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు పంట నష్ట పరిహారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళేమో ఒక పక్క కూటమి ప్రభుత్వం నాయకులు మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాక అదనంగా నెరవేర్చడానికి చెప్పి గొప్పలు చెప్పుకుంటారు తప్పక ఎక్కడే కానీ హామీలు నెరవేర్చినటువంటి దాఖలు కానలేదు. ఈరోజు రాష్ట్రంలో 30 కోట్లు ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు ఈ ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మొత్తం ఈ నెలలో ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ ఉన్నటువంటి హాస్పిటల్ మొత్తం ఇప్పటికే నిన్నటి వైద్య సేవలు ఆపేశారు. ఎందుకంటే ఈరోజు అక్కడికి వైద్యం అందలేదు. కేవలం ఈరోజు నారాయణ లేకపోతే కామినేని శ్రీనివాసులు అనేటువంటి వాళ్ళ హాస్పిటల్కు ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు చిన్న ఉన్నటువంటి హాస్పిటల్కు ఈరోజు ఆరోగ్యశ్రీ బంద్ చేసే విధంగా స్పష్టంగా కానొచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 2వ సంవత్సరం వెళ్ళిపోయి 3వ సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పూర్తిగా వ్యత్యాసేటువంటి కుట్ర జరుగుతుందేమని చెప్పేసి ఒక అనుమానంగా భావించాల్సి అవసరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3వసారి నువ్వు ఆరోగ్యశ్రీ ఆపేశావు. ఎందుకు దీనికి నిధులు కేటాయించలేకపోతున్నావో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు మొత్తం అంతా కేవలం అమరావతి పోలవరం చుట్టూ తిరుగుతారు తప్పక ఇక్కడ మిగతా ఉన్నటువంటి ప్రాంతాల వైపు ఏమాత్రం లేదు. ముఖ్యంగా రాయలసీమ ఎన్నిక ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పైన కానీ లేదా అభివృద్ధి పైన కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గము. రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. ఎందుకంటే అనేక దఫాలుగా సిపిఐఎంఎల్ రిప్రజెంటేటివ్గా అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. అనేక దఫాలుగా ప్రెస్ మీట్ చెప్పిన అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమం చేపటికి చెవిటోని ముందు చక్క ఊదినంతగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది. అందుకనే తక్షణమే ఈ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యాలతో చర్చలు జరిపి వాళ్ళ సమ్మెల నుండి ఎనికించే విధంగా తక్షణమే చర్చలు జరిపి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కొనసాగించకపోతే రాబోయేటువంటి 2-3 రోజుల్లో అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేపడతామని హెచ్చరిక చేస్తున్నా. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ రిప్రజెంటేటివ్.